హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే చూడడం జరిగింది. స్టేరింగ్ రష్మిక మందన గారు, దీక్షిత్ శెట్టి అండ్ అను ఇమాన్యుయల్. డైరెక్టెడ్ బై రాహుల్ రవిచంద్రన్. మూవీని ఒక అమ్మాయి లైఫ్ బేస్ చేసుకుని బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేశారు. అండ్ ప్రజెంట్ గర్ల్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాం. సో ముందుగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 7.5/10. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక కాలేజ్ అమ్మాయి లవ్లో పడుతుంది, విచ్ ఈస్ రిలేటబుల్ టు ఎవరీవన్. తర్వాత షీ వాంట్స్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దట్ రిలేషన్షిప్ బికాస్ సమ్ టాక్సిక్ సిచ్యువేషన్స్ ఇన్ దే రిలేషన్షిప్. ఇదంతా ఫస్ట్ హాఫ్ అయ్యే. ఇంటర్వెల్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వాస్ గుడ్. క్లైమాక్స్ 10 minutes అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లాపింగ్ మూమెంట్స్ ఫర్ దట్ క్యారెక్టర్. బాగా కనెక్ట్ అయిపోతాం అందరం. రోహిణి గారు మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ ఉండే పర్ఫార్మెన్స్ ఉన్న కొంచెం సేపు కూడా. అండ్ మ్యూజిక్ ఈస్ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, బాగుంది. పర్ఫార్మెన్స్ గురించి వస్తే రష్మిక గారు గేవే బెస్ట్ ఎమోషన్స్ ఇన్ దిస్ మూవీ బ్రో. అది నా పిల్ల. రక్షిత్ గారు కూడా ఆయన క్యారెక్టర్ ఎలా చెప్పారో అలానే చేశారు. లైక్ ఇలా చేస్తే నా క్యారెక్టర్ నెగిటివ్గా ఫేడ్ అవుతుందని థాట్ లేకుండా బాగా చేశారు. రవిచంద్రన్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు, ప్రొఫెసర్ క్యారెక్టర్ చేశారు. ఇట్స్ కూల్. రాహుల్ గారి చీలాసో మూవీ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, లైక్ కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. సో ఈ మూవీ కూడా ఆ టెంపోలోనే ఉంటుంది. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ అయితే నాకు కొన్ని కొన్ని సీన్స్ కన్విన్సింగ్గా ఉండదు భయ్య. మరీ రియల్గా ఇలా అవుతుందా అనే థాట్ వచ్చింది. అంతే. ఇంకా మూవీ కనుక మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసేయండి. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా గివ్ ఎ ట్రై టు వాచ్ దిస్ ఫిలిం. ఉంటా మరి, వెళ్ళొస్తా.